పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆన్సర్ సాధికారతత్వ శైలి. బామ్, రిండ్ మరియు బ్లాక్లో పిల్లల పెంపకాలను గురించి పరిశీలించారు. పిల్లల పెంపక శైలులు 4 రకాలు: సాధికారతత్వ శైలి, నిరంకుశతత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. సాధికారత్వ శైలిలో పిల్లలకు స్వయం ప్రతిపత్తిని ఇస్తారు తల్లిదండ్రులు. పిల్లల ఆలోచనలను, కోరికలను వ్యక్తపరుస్తారు. సహేతుకమైన ప్రవర్తనను పిల్లలు ప్రదర్శిస్తారు. 2. నిరంకుశతత్వ శైలి. దీనిలో తల్లిదండ్రులు పిల్లల నుంచి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు. తక్కువ స్వేచ్ఛను పిల్లలకి ఇస్తారు. నేను చెప్పాను కదా, నువ్వు చేయాల్సిందే అనే ధోరణిని తల్లిదండ్రులు ప్రదర్శిస్తారు. 3. అంగీకారతత్వ శైలి. ఈ అంగీకారతత్వ శైలిలో పిల్లల పట్ల అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా అసలు పట్టించుకోకపోవచ్చు. ప్రవర్తనను నియంత్రించడం ఉండదు. పిల్లలను ఆజ్ఞాపించరు. అంగీకారతత్వ శైలిలో పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడరు. అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తనను కలిగి ఉంటారు. అంగీకారతత్వ శైలిలో ఎదురు సమాధానాలు చెప్పడం, తిరుగుబాటు ధోరణిని కలిగి ఉంటారు. అంగీకారతత్వ శైలిలో. 4th వన్, జోక్యరహిత శైలిలో పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రులు నిర్లక్ష్య ధోరణిని కనపరుస్తారు. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆన్సర్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అన్నది తప్పుగా ఇవ్వబడినది. అనగా శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ శిశువు భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు, ఊహించవచ్చు. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనగా వికాసం నిరంతరము కొనసాగే ప్రక్రియ. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఈ వికాసమైన ప్రతి వ్యక్తిలో ఒక క్రమపద్ధతిలో కొనసాగుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అనగా వ్యక్తికి వ్యక్తికి మధ్య వికాస లక్షణాల్లో ఎంతో కొంత తేడాలు ఉంటాయి. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. వికాసాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. వికాసం సంచితమైనది అనగా ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమవుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆన్సర్ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పుగా రాయబడినది. సంజ్ఞానాత్మక వికాసం 4 దశల్లో జరుగుతుందని పియాజే ప్రతిపాదించాడు. 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి అనేది కరెక్ట్. ఈ దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వం అంటే తన ఎదుట లేకపోయినా ఆ వస్తువు మనుగడలో ఉందనే పరిజ్ఞానం శిశువుకు కలుగుతుంది. అనగా
తను ఆడుకునే బొమ్మను దాచిపెడితే దానిని శిశువు వెతకడం. ఇది పిల్లలకు 8-12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఇంద్రియ ప్రచాలక దశ పుట్టినప్పుడు నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. 4వ దశ అయిన అమూర్త ప్రచాలక దశలో పిల్లవాడు అమూర్త ఆలోచనలను చేయగలుగుతాడు. దీన్ని నియత ప్రచాలక దశ అని కూడా అంటారు. ఇంద్రియ చాలక దశ పుట్టినప్పుడు నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. కరెక్ట్. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఆన్సర్ చొరవ, అపరాధం. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలియజేశాడు. ఎరిక్సన్ అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇతను సిగ్మండ్ ఫ్రాయిడ్ అనుచరులలో ముఖ్యుడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలను 8 తెలియజేశాడు. నమ్మకం, అపనమ్మకం అనేది పుట్టినప్పటి నుండి 1-1.5 సంవత్సరం వరకు ఉంటుంది. చొరవ, అపరాధ భావం 3 నుంచి 5-6 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రమశీలత, న్యూన్యత ఇది పాఠశాల దశకు సంబంధించి 6-12 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సాన్నిహిత్యం, ఏకాంతం 20-30 సంవత్సరాలు మధ్యలో ఉంటుంది. పూర్వ వయోజన దశకు సంబంధించి. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆన్సర్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్షను మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రొఫెసర్ యాక్స్ రూపొందించాడు. ఇది సైనిక ఉన్నత అధికారులను ఎన్నుకోవడానికి సంబంధించినది. ఇది శాబ్దిక పరీక్ష, సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, వేగ పరీక్షకు సంబంధించినది. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ స్పియర్మన్. ప్రజ్ఞా సిద్ధాంతాలు. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతకర్త బినే. ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచిన వారు స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్ హాస్. ప్రజ్ఞ అనేది వ్యక్తిలో ఏకకారకంగా ఉంటుందని భావించిన వారు బినే, స్టెర్న్, టెర్మన్. ద్వికారక సిద్ధాంతం కార్ల్ స్పియర్మన్. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం ఈఎల్ థారండైక్, అమెరికా దేశస్థుడు. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం లూయిస్ థరస్టన్, అమెరికా దేశస్థుడు. ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, అమెరికా దేశస్థుడు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం హోవార్డ్ గార్డినర్, అమెరికా. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య. సమాధానం 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష అనేది సహజ సామర్థ్యాల పరీక్ష. డిఏటిబిని రూపొందించినది జార్జ్ కే బిన్నెట్, హెరాల్డ్ జిపి ఫోర్ట్, జి వెస్మన్ సిసోర్. ఈ డిఏటిబిని డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వారు జెఎం ఆహూజా. ఇది డిఏటిబి పరీక్ష 8-12 తరగతుల వారి కోసం రూపొందించారు. డిఏటిబి ద్వారా అంచనా వేసే సామర్థ్యాల సంఖ్య 8. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ. సమాధానం గుప్త దశ.
వల్లాస్ అనే శాస్త్రవేత్త సృజనాత్మక ప్రక్రియలోని దశలను 4టిని తెలియజేశాడు. 1 సన్నాహ దశ, 2 గుప్త దశ, 3 అంతర్దృష్టి దశ, 4 నిరూపణ దశ. 1 సన్నాహ దశ, 2 గుప్త స్థితి దశ, 3 అంతర్దృష్టి దశ, 4 నిరూపణ దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సమాధానం: విభిన్న ఆలోచన, మూర్త ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన. ఇది చాలా సులభమైన ఆలోచనా పద్ధతి. మూర్త ఆలోచన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా ఆలోచించడాన్ని మూర్త ఆలోచన అంటారు. ఉదాహరణకు, పుష్పం దానిలోని భాగాలను చూపిస్తూ ఉపాధ్యాయుడు బోధన జరుపుతున్నాడు. దాన్ని చూస్తూ విద్యార్థి ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నాడు. ఇలా చేయడాన్ని మూర్త ఆలోచన అంటారు. 2 అమూర్త ఆలోచన, భావనాత్మక ఆలోచన. మూర్త ఆలోచన కంటే ఇది శ్రేష్టమైనది. అమూర్త ఆలోచన క్లిష్టతరమైన ఆలోచన విధానం. అమూర్త ఆలోచనను శాస్త్రవేత్తలు, కవులు ఎక్కువగా చేస్తారు. యవ్వన దశ నుండి అమూర్త ఆలోచనలు ప్రారంభం అవుతాయి. ఉదాహరణకు, నిజాయితీ, అన్యాయము, అధర్మము అనే విషయాల గురించి విద్యార్థి ఆలోచించడం. 3 ఊహా ఆలోచన. భవిష్యత్తును ఊహించడమే ఊహా ఆలోచన. జనాభా పెరుగుదల వల్ల 2050 సంవత్సరం నాటికి భారత ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించడం ఊహా ఆలోచన. 4 హేతుబద్ధ తార్కిక ఆలోచన. ఇది అత్యున్నతమైన ఆలోచనా పద్ధతి. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంటుంది. తార్కిక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన అనేది సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ఉంటుంది. ఉదాహరణకు, ఎగిరేవన్నీ పక్షులే అని నేర్చుకున్న విద్యార్థి కాకి ఎగురుతుంది కాబట్టి కాకి కూడా ఒక పక్షి అయి ఉంటుందని ఆలోచించగలగడం హేతుబద్ధ ఆలోచన. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. సమాధానం: మూర్తిమత్వ శోధిక. మూర్తిమత్వ శోధిక అనేది అప్రక్షేపక పరీక్ష. ఇది విషయనిష్ట పరీక్ష. మూర్తిమత్వ మాపనల గురించి తెలుసుకుందాం. మూర్తిమత్వ మాపనలు అప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు ఇవి పట్టికలో చూపబడినవి చూడగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. ఆన్సర్: పరిహార సంఘర్షణ. కట్ లెవిన్ ప్రకారము సంఘర్షణలు 4 రకాలు. ఉపగమ సంఘర్షణ అంటే రెండూ కావాలి, రెండు ఆకర్షణలే. ఉదాహరణకు, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఉపగమ సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ.
ఒకటి ఆకర్షణ, మరొకటి ఆకర్షణ కానిది. ఎగ్జాంపుల్, టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూడాలనే కోరిక. నాన్న చూస్తే తిడతాడేమో, కొడతాడేమో అనే భయము. ఒకటి ఆకర్షణ, రెండోది వికర్షణ. ఇలా ఉన్నదాన్ని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. పరిహార సంఘర్షణ. రెండు ఆకర్షణ కానివి, రెండు ఇష్టం లేనివి. ఉదాహరణకు, ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఇది పరిహార సంఘర్షణ. 4 ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. అనగా రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలున్నప్పుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకునేటప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. సమాధానం: వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి, క్లినికల్ మెథడ్, కేస్ స్టడీ అని కూడా అంటారు. దీనిలో 2 దశలు ఉంటాయి. ఒకటి సమస్య నిర్ధారణ దశ, 2 సమస్య నివారణ దశ. వ్యక్తి అధ్యయన పద్ధతిలో విద్యార్థి యొక్క ప్రవర్తన సమస్యలను తొలగిస్తుంది కాబట్టి దీన్ని చికిత్సా పద్ధతి అని అంటారు. ఇది చాలా సుదీర్ఘమైన కాలయాపనతో కూడినది. వ్యక్తి అధ్యయన పద్ధతి పాఠశాలకు, గృహానికి మధ్య సంబంధాల వారిదిగా పనిచేసే అధ్యయన పద్ధతి. 2 అంతఃపరిశీలన పద్ధతి. ఈ అంతఃపరిశీలన పద్ధతిని స్వీయ పరిశీలన లేదా ఆత్మ పరిశీలన అని కూడా అంటారు. ఇది అతి ప్రాచీనమైన పద్ధతి. దీనిని మొదటగా ప్రవేశపెట్టినది సెయింట్ అగస్టిన్. అంతఃపరిశీలన పద్ధతిని ఉపయోగించినది సంరచనాత్మవాదులు. అంతఃపరిశీలన పద్ధతిని వ్యతిరేకించిన వారు కార్యకారకవాదులు. అంతఃపరిశీలన పద్ధతి ఒక ప్రత్యక్ష పద్ధతి, వ్యక్తినిష్ట పద్ధతి. వ్యక్తినిష్ట పద్ధతి అంటే ఆత్మాశ్రయత ఎక్కువ. అంతఃపరిశీలన పద్ధతిలో ఆత్మాశ్రయత ఎక్కువ. 3 చర్యాత్మక పరిశోధన. చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని అంటారు. 4 అనుదైర్ఘ్య పద్ధతి. తక్కువ మందితో ఎక్కువ సమయం పరిశీలించడం అనుదైర్ఘ్య పద్ధతి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. సమాధానం: అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అనేది తప్పుగా ఇవ్వబడినది. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు అని ఉండాలి. మరికొన్ని అభ్యసన లక్షణాల గురించి తెలుసుకుంటాం. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. సరైన సమాధానం అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. అభ్యసన బదలాయింపులు 4 రకాలు. 1 అనుకూలం, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. అనుకూల బదలాయింపు. ఒక కృత్యం ద్వారా మరొక కృత్యం నేర్చుకోవడం సులభం అవుతుంది. ప్రతికూల బదలాయింపు.
ఒక కృత్యం ద్వారా మరొక కృత్యం ఆటంకం ఏర్పడితే అది ప్రతికూల బదలాయింపు. 3. శూన్య. ఒక కృత్యం ద్వారా మరొక కృత్యం నేర్చుకోవడంలో లాభం కానీ నష్టం కానీ లేకపోతే. 4. ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో గుండ్రంగా రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా గుండ్రంగా వ్రాయగలిగితే అది ద్విపార్శ్వ బదలాయింపు. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనెను. ఒక వారం తరువాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. సమాధానం 35. పొదుపు గణన అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు 20, పునరభ్యసన ప్రయత్నాలు 13 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 20 - 13 = 7. 7 × 5 35. పొదుపు గణన లేదా పునరభ్యసన పద్ధతిని వివరించిన వారు హెబ్బింగ్ హాస్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు హెబ్బింగ్ హాస్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారము అనేది. సమాధానం నిర్నిబంధిత ఉద్దీపన. పావ్లోవ్ ప్రయోగంలో అసహజ ఉద్దీపన గంట శబ్దం, అసహజ ప్రతిస్పందన గంటకు లాలాజలం ఊరడం, సహజ ఉద్దీపన ఆహారం, సహజ ప్రతిస్పందన ఆహారానికి లాలాజలం ఊరడం. మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నత క్రమ నిబంధన. ఉన్నత క్రమ నిబంధనలో గంట అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. దీపం లేదా బల్బు నిబంధిత ఉద్దీపన అవుతుంది. క్రమ నిబంధన అయినా ఉన్నత క్రమ నిబంధనలో అయినా ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపనే అవుతుంది. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆన్సర్ స్కిన్నర్. స్కిన్నర్ ప్రవర్తనవాది. ప్రవర్తనవాదులు స్కిన్నర్, పావ్లోవ్, థార్ండైక్. పరిశీలనాత్మక వాదులు బండూరా. నిర్మాణాత్మక వాదులు పియాజే, వైగోట్స్కీ, జెరోమ్ బ్రూనర్. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. సరైన సమాధానం ప్రత్యక్షం. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాలు. 1. అవిరళ నియమం. 2. సామీప్య నియమం. 3. సౌమ్య నియమం. 4. పూరణ నియమం. 5. ఆకృతి క్షేత్ర సంబంధం. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట రూబిన్ అను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వివరించారు. ప్రత్యక్ష వ్యవస్థాపనలో ఆకృతికి క్షేత్రానికి మధ్య భేదాన్ని చూడడం ఒక ప్రాథమిక సూత్రం. ఉదాహరణకు, మనం చూసే ప్రతి వస్తువు వెనుక ఒక దృశ్యం ఉంటుంది. మనం దృష్టిని నిలిపే వస్తువు ఆకృతిగాను, దాని వెనుక గల దృశ్యం క్షేత్రముగాను చెప్పవచ్చు. ఉదాహరణకు, ఆకాశంలో ఎగిరే పక్షిని ఆకృతిగా చూస్తే దాని వెనుక గల ఆకాశమును క్షేత్రముగా చెప్పవచ్చు. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. సరైన జవాబు అనుకరణ. జ్ఞానాత్మక రంగం జ్ఞానం,
అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అనుకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది. భావావేశ రంగానికి సంబంధించినవి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాధానం పఠనం. పఠనంలో ఇబ్బందులు. డిస్లెక్సియా, అలెక్సియా. అలెక్సియా అంటే పూర్తి అసక్తత. భాషణంలో ఇబ్బందులు. డిస్ఫేషియా, అఫేషియా. రాయటంలో ఇబ్బందులు. డిస్గ్రాఫియా, అగ్రాఫియా. లెక్కించడంలో ఇబ్బందులు. డిస్కాల్కులియా. డిస్ఫ్రాక్సియా అనగా చలన కౌశలాల అభ్యసన లోపం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. సమాధానం పరిస్థితులను కల్పించడం. జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి ప్రకల్పన ప్రాజెక్టు పద్ధతి ఏర్పడింది. ఈ పద్ధతిని ఉద్యమ పద్ధతి లేదా ఎత్తుగడల పద్ధతి అని కూడా అంటారు. ప్రాజెక్టు పద్ధతిలోని సోపానాలు: పరిస్థితిని కల్పించడం. 2. ఎంపిక లేదా లక్ష్యాలను వివరించడం. 3. ప్రణాళిక రచన. ప్రాజెక్టును అమలుపరచుట. మూల్యాంకనం. నివేదికను సమర్పించడం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. సమాధానం ప్రింటర్. ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం. 1 కిలోబైట్ దీనికి సమానం. సమాధానం 1024 బైట్స్. MOOC విస్తరణ రూపం. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా. సరైన సమాధానం 1 నుండి 8 తరగతులు. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. సరైన సమాధానం 2030 నాటికల్లా. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. సరైన సమాధానం 75%, 75%. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టినవారు. సరైన సమాధానం విలియమ్సన్. మంత్రణాలు 3 రకాలు. 1. నిర్దేశిత మంత్రణం. విలియమ్సన్ డార్లీ. ఇది సమస్య కేంద్రిత మంత్రణం. కౌన్సిలర్, మంత్రికుడు ప్రముఖ పాత్ర వహిస్తాడు. 2. అనిర్దేశిక మంత్రణం. కార్ల్ రోజర్స్. అనిర్దేశిక మంత్రణాన్ని సహాయార్థి మంత్రణం అని కూడా అంటారు. 3. మిశ్రమ శ్రేష్ఠ గ్రహణ లేదా దార్శనిక మంత్రణం. ప్రతిపాదించిన వారు FC థార్న్. ఈ మిశ్రమ మంత్రణం ముఖ్యముగా కౌమార దశ వారి సమస్యల పరిష్కారానికి అధికంగా ఉపయోగిస్తారు. మిశ్రమ మంత్రణంలో వాడే విధానాలు ముఖ్యంగా 4. 1. సూచన. 2. సలహా. 3. సమ్మతింపజేయడం. 4. వ్యాఖ్యానించడం.
మంత్రణం అనగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇచ్చే సలహా. మంత్రణం మార్గదర్శకత్వంలో ఒక భాగం. మార్గదర్శకత్వం అనగా సర్దుబాటుకు సంబంధించినది, కానీ మంత్రణం అనున్నది సమస్య వచ్చినప్పుడు ఇచ్చే పరిష్కారం. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. సమాధానం అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. కొన్ని ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు తెలుసుకుందాం. ఇప్పుడు విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు తెలుసుకుందాం. Please like and subscribe for more videos. Thank you.